అందరికీ నమస్కారములు. నేను విద్యారంగంలో పొందిన అనుభవాలు, నిపుణులు నుంచి సేకరించేటటువంటి విద్యా నైపుణ్యాలు సమాజంలో ఉండేటువంటి భారత పౌరులకి ఉపయోగిస్తాయనే భావంతో నేటి వరకు వివిధ మార్గాలుగా నా తాలూకా స్థిర విద్యాభావాలను అందిస్తున్నాను. మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నేడు ఏ కార్యక్రమం అయినా సరే సమీక్ష అనేది అవసరం కావున నా అభ్యర్థన మీ సమీక్ష అనే కాన్సెప్ట్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి అర్థం చేసుకొని నాకు సలహాలు సూచనలు ఇస్తారని ఆశపడుతూ ప్రార్థిస్తూ ఈ కాన్సెప్ట్ మీ ముందు ఉంచుతున్నాను. అభ్యర్థన: నా స్వీయ అనుభవాలే కొన్ని నైపుణ్యాలు అందించాయి. వాటి ఆధారంగా విద్యారంగంలో సర్వీస్ పూర్తి చేశాను. అధికారుల అభిమానంతో నా బయోడేటాలో పొందుపరిచిన నా సంతృప్తి అంశాలు ప్రముఖుల ఆశీర్వచనాలు పొందాయి. అందుకు నాకు ఎంతో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. అదే నా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే నూతన ఉత్సాహాన్ని పొంది నా శక్తి మేర అందించాలనే ఈ ప్రయత్నం నేను ప్రారంభించాను. సాహసం: బోధనలో గుర్తించిన ప్రతిభ గల విద్యార్థులు కూడా నిరుద్యోగులుగా ఉండాలని నా ఆలోచనల్ని మార్చాయి. ఏమిటి, ఇంత ప్రతిభ ఉన్న విద్యార్థులే కదా, మరి వీళ్ళే నిరుద్యోగులు ఉండడానికి కారణం ఏమిటి అని విశ్లేషిస్తే తల్లిదండ్రులు తప్పిదాలే అని నిర్ధారణకు వచ్చాను. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల తాలూకా మిగతా పరిస్థితులు తెలిసిన వ్యక్తిని కాబట్టి తల్లిదండ్రుల చైతన్యం అవసరము. ఫలితంగా పిల్లల్లో ఉన్న సామర్థ్యాలని వెలికి తీయడానికి తల్లిదండ్రుల తాలూకా పాత్ర కీలకమని భావించాను, గుర్తించాను. ఆ భావంతోనే నేను నా విద్యాబోధనలో ఆ విద్యాభావాలని ఉంచి అధికారుల అభిమానాలను పొందడం ఒక స్ఫూర్తిదాయకంగా భావించాను. ప్రయోగం: ఈ పరిస్థితిలో ఎంయూ నుంచి జేఎల్గా ప్రమోషన్ వచ్చింది. వెళ్ళాలా మానేయాలనే ఘర్షణలో పడ్డాను. నా తాలూకా శ్రేయోభిలాషులు, అధికారులు, పెద్దలు వద్దు, నీకు ఈ ఉద్యోగమే అనుకూలం అని చెప్పిరి. కానీ నాకు ఉండేటువంటి స్థిరభావాల కారణంగా సామాన్యులకు ప్రయోజనం అందించగలనేమో అని నా సొంత జిల్లా వెళ్తున్నాననే భావంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చిన దగ్గర నుంచి నా తాలూకా భావాలు, నా విద్యాభావాలను, నా అనుభవాలను తల్లిదండ్రులకి వివరించారనే తాపత్రయం ఉన్న కారణంగా క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించాను. అందులో ఏం చెప్పేదే లేదు. నేనేమన్నాను, ఇంటర్ పోయిన విద్యార్థుల్ని పంపించండి, మీరు నేను చెప్పిన ప్రకారంగా వారికి సాధనలో సహకరించండి. తప్పు ఒక్క పిల్లలదే కాదు, పోవడానికి అనేక కారణాలు ఉంటాయన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఏ కారణం చేత పిల్లడు ఫెయిల్ అయ్యాడు, 10th క్లాస్ వరకు బాగా చదివిన పిల్లడు కారణాలు వెతికి మనం దాన్ని రెక్టిఫై చేస్తే ఇంటర్ తాలూకా ఉత్తీర్ణత ఈజీ అవుతుంది. పైగా మనం వెచ్చించిన డబ్బులకు ఫలితాలు వస్తాయనే భావంతో ఆ సొసైటీలో అభ్యర్థించాను, చెప్పాను. పైగా ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో మనము మన పిల్లలకి నలుగురు తాలూకా అభిప్రాయాలు జోడించి ఉన్నత మార్గంలో పయనించడం అనేటువంటిది విద్యా ప్రమాణాలకు అవసరమని, విద్యా నాణ్యతను పెంచడానికి
అందరూ కలిపి ఒక చోట ఆలోచించి కార్యక్రమంతో మీటింగు నెలకు పెట్టాలని 2 ఆశయాలతో ఈ సంస్థను ప్రారంభించాను. కానీ ముందుగా ఎంకరేజ్ చేసిన వారు, ముందుగా సంబంధించిన వారు ఆ తర్వాత కాలంలో కనిపించకపోవడంతో ఆర్థిక భారం పెరిగి ఆ విద్యా సంస్థ మూసివేశాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అటు ఎంఈఓ నుంచి వచ్చేసాను. ఇక్కడ అనుకున్న లక్ష్యాన్ని చేరువ కాలేకపోయాను. ప్రజలు, నా మిత్రులు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళే విమర్శించడం చూశాను. ఈ పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న సమయం కాబట్టి నా విద్యార్థులపై నా స్థిరభావాలకు ప్రాధాన్యత అయినటువంటి తల్లిదండ్రుల పాత్ర నేను పోషించాను. వారిలో ప్రేరణ కల్పించాను, వారి శక్తికి తగ్గ పని అందించాను, వారికి భవిష్యత్తుపై ఆశ చూపించాను, ఆత్మవిశ్వాసం కలిగించాను. వారిలో నిగూఢంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి తల్లిదండ్రులు ఎంతైతే కృషి చేస్తారో నేను ఖాళీ ఉన్న సమయంలో నా పిల్లలపై ఆ రకమైన కృషి చేశాను. కావున ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరిన పిల్లలైనప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఆశ్చర్యపడే విధంగా 100% తీవ్రత, అత్యధిక మార్కులు, అత్యధిక విద్యార్థులు సాధించడంతో రాష్ట్ర అధికారుల తాలూకా ఆకర్షణకి నా అదృష్టం. అప్పటి కమిషనర్ డి చక్రపాణి గారు ఎలా సాధించావు వివరణ ఇవ్వమని కోరగా ఆర్జేడి మేడం గారు నిర్మలా కుమారి గారు సలహా మేరకు బీవీకే కళాశాల విశాఖపట్నంలో నా శక్తి మేర నా తాలూకు వివరణని పెద్దల సమక్షంలో, ప్రిన్సిపల్ సమావేశంలో, చక్రపాణి కమిషనర్ సమక్షంలో అందించడం నా అదృష్టం, నా సాహసం. అభినందించారు, ఆనందించారు. నాకు అప్పటి నుంచి ఇంటర్మీడియట్లో ఒక ప్రాధాన్యతని ఇవ్వడం నాకు కొంత తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలని చెప్పవచ్చు. పైగా ఆ స్ఫూర్తితో ఆ భావాలను ఎందుకు పంపించకూడదు, ఎందుకు ప్రజలకు చెప్పకూడదు అనే భావంతో నా విద్యార్థులతో పాటు నాతో పని సిబ్బందికి చెప్పేవాడిని, సరదాగా డిస్కస్ చేసేవాడిని. నోట్స్లుగా తయారు చేయాలని ఆలోచన వచ్చింది. నా ప్రయత్నాలు పిల్లలు వారి పాఠ్యాంశాలను పోటీ నైపుణ్యంగా మెలిపెట్టగలిగినటువంటి సామర్థ్యాలు అవసరమని, పోటీ కోరులు అడిగే ప్రశ్నలను పాఠ్యాంశం నుంచి రూపొందించాలని ఒక ఆలోచన వచ్చిన కారణంగా వివిధ రకాలుగా నా శక్తి మేర ఖాళీగా ఉన్న సమయం కాబట్టి అనేక నోట్స్లు తయారు చేశాను, వాటిని అందించాను. వాటి ప్రకారంగా విద్యార్థుల్లో ప్రేరణ కల్పించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే ప్రయత్నం చేశాను. కల్మషం లేని ఆలోచన, నిర్ణయం తప్పని అనిపించిన బాధపడుతూ చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి అలా పనిచేస్తూ మంచి ఆలోచనలు చెదలు పట్టడం అనే సూత్రం నాకు అందించింది, కనిపించింది. ఇంటర్లో నేను చేరిన అవసరం, కొత్తగా ఇంటర్ సెంటర్ కాలేజీకి రావడం, సీనియర్స్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా కొత్త సెంటర్ మేము నిర్వహించలేమని ప్రిన్సిపల్ గారికి చెప్పడం, ఆ ప్రిన్సిపల్ గారు జూన్ అనే నాకు ఆర్డర్ వేసి ఆయన కూడా పరీక్షల నిర్వహణకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నాకు అంతకు పూర్వమే సెకండరీ ఎడ్యుకేషన్లో ఉన్న పరిచయంతో, సాహసంతో ఆ ఎగ్జామినేషన్ నిర్వహించడమే నా అదృష్టంగా భావించాలి. దాంతో అప్పుడు స్థానిక ఇంటర్ అధికారులు కొత్తవాడు ఇబ్బంది పడతాడేమో అని నా సెంటర్కి ఎక్కువ రావడం, నా సెంటర్లో కూర్చోవడం జరిగేది. కాబట్టి వారిని నా తాలూకా పరీక్ష నిర్వహణ
ఆకర్షించింది. వారు ఇచ్చిన సహకారమే నాకు చాలా ఉపయోగపడ్డది. రెండు, మా కాలేజీ ప్రిన్సిపల్ అప్పన్న గారికి వ్యక్తిగత కారణాలుగా వారికి మిగతా ఇంటర్మీడియట్ స్థానిక అధికారులు జూనియర్స్ అని వారి వద్దకు నేను మీటింగ్కి వెళ్ళడం ఏంటని నన్ను పంపించేవారు. ఆ మీటింగుల్లో నాకున్న సహజ చతురత, వివిధ సందర్భాల్లో వివిధ సమావేశాలు పాల్గొన్న విద్యా అనుభవాల దృష్ట్యా నేను కొంచెం అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితిలో అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నా భావాలని రెచ్చగొట్టారు. అందులో భాగంగా సత్యు అనే అధికారి ఇంకా ప్రోత్సహించి విజయనగర్ బిఈడి గాయత్రి కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాంని నిర్వహణలో నాకు అధిక పాత్ర ఇవ్వడమే అందుకు నిదర్శనం. ఆ కారణంగా ఇన్ని చేసినటువంటి నేను, అధిక శాతం సాధించిన నేను, ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో అత్యధిక ఫలితాలు తెచ్చిన నేను, అధికారుల దృష్టిలో ఆకర్షించబడిన నేను, జూనియర్స్నైనా సీనియర్స్ కాదని, సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా జోన్ 1 అండ్ జోన్ 2లో నాకు రాష్ట్ర అవార్డుకు రికమెండేషన్ చేయడమే నా తాలూకా కన్వెన్షన్ ఆలోచనకి చదలపట్టమని నమ్మాను. అదే నా తాలూకా సిద్ధాంతం. ఇంకోటి, తల్లిదండ్రుల పాత్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, పిల్లలు అసాంఘిక కార్యకలాపాలకు వెళ్ళడానికి అవకాశం ఉండదని, అభివృద్ధి నిరోధక శక్తులు దరి చేరవని, ఈ పోటీ ప్రపంచంలో పునశ్చరణ అనేటువంటి కాన్సెప్టు పిల్లల్లో పరిశీలనా శక్తిని, ఆలోచనా శక్తిని, జ్ఞాపక శక్తిని, విశ్లేషణ శక్తిని, నిర్ణయాత్మక శక్తులని కల్పిస్తాయనే భావం నాలో బలీయంగా ఉన్న కారణంగా నేను ఆ దిశగా ఆలోచించి ప్రశ్నాపత్రాన్ని చూశాను. కాంపిటేటివ్ పరీక్షలు వేరు, జనరల్ పరీక్షలు వేరు కాబట్టి కాంపిటేటివ్ పరీక్షల్లో ఉండేటువంటి వీలో నేడు ఉండేటువంటి కాంపిటేటివ్ క్లార్క్ టు కలెక్టర్ వరకు ఆయా స్థాయిలను బట్టి లెంగ్త్ డెప్త్ మారుతుంది, కానీ కాన్సెప్ట్ అంతా ఒకటే. జీకే పేరున పిల్లలు కేవలం వారు చదువుతున్న పాఠ్యాంశాలే చదువుతున్నారు తప్పించి, కానీ ప్రశ్నాపత్రంలో ఉండేటువంటి ఆ పాఠ్యాంశాలకు జోడించి సమకాలీన అంశాలు, శాస్త్ర సాంకేతిక పరిస్థితులు, డిజాస్టర్ మేనేజ్మెంటు మొదలగు అంశాలను జోడించి జీకే క్వశ్చన్లు వస్తున్నాయనే విషయాన్ని పిల్లలు ప్రిపరేషన్లో చూపించడం లేదు. ఒకటి. రెండు, గణితం అంటే భయం అని, అదేదో భూతమని, దాన్ని మనం చేయలేమనే భావం మనం అందించిన కారణంగా పిల్లల్లో గణితం మార్కులు వదులుకోని పరిస్థితిలో అలా కాదు, గణితం అంటే నిత్యము మనం చేస్తున్న పనుల్లో భాగమేను అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు గణిత భావాలను అందించి గణిత ఫోబియాను తొలగించేటువంటి ఒక 5-6 పుస్తకాల వరకు రాశాను. వాటిని పరిశీలించమని మేము వాళ్ళందరినీ కోరుతున్నాం. 3, రీజనింగ్ ఎబిలిటీ అంటే మెంటల్ సామర్థ్యం. పిల్లల తాలూకా మానసిక సామర్థ్యాలు, శారీరక సామర్థ్యాలు రెండూ పరీక్షల్లో అడుగుతున్నారు, గమనిస్తున్నారు. ఎందుచేతంటే ఆ నియమించిన వ్యక్తి, ఆ నియమించిన సంస్థకు ఎదురైన సమస్య ఉంటే దాన్ని పరిష్కరించగల శక్తి, ఆలోచన, విశ్లేషణ ఎంతవరకు ఉన్నాయో ఈ సామర్థ్యాలు, ఈ గణిత భావాలు, సమకాలీన పరిస్థితులు, కరెంట్ అఫైర్స్ ద్వారా నిర్ణయించే ప్రశ్నాపత్రాన్ని పిల్లలు తప్పుగా అవగాహన చేసుకొని పూర్తి విశ్లేషణ చేయకన్నా చదవడంతో విజయాలు పొందడం లేదన్నది నా భావన. ఖచ్చితము, వేగము, విలువలు,
డెప్త్ నాలెడ్జి, ఆప్షన్ చూసి ఆన్సర్స్ గుర్తించడం, లాజికల్ థింకింగు, చిట్కాలు మొదలగు అనేక విషయాలు పేరెంట్స్ సహకారంతో అందించగలము. పేరెంట్స్ నిరుద్యోగులైతే వారి స్థానంలో విద్యావంతులుగా ఉన్న ఒక వ్యక్తి సహకారంతో ఇద్దరి మధ్య కుదుర్చుకున్నటువంటి చిన్న సంభాషణ, సరదా సన్నివేశాలతో ఆ పాఠ్యాంశాలు పిల్లలు స్థిరస్థాయిగా ఉంచగలిగేటటువంటి ఈ కృత్యాలు తయారు చేసి అందించాలనే భావంతో అందిస్తూ ఉన్నాను. పైగా ప్రతి కాన్సెప్ట్ విలువైంది కాబట్టి ప్రతి కాన్సెప్ట్లోని అమూల్యమైన భావం కూడా జోడించి నేటి వరకు సుమారు 100 వీడియోల వరకు సమాజ పరిశీలనార్థం, విద్యావంతుల పరిశీలనార్థం అందిస్తున్నాను. వారు చూస్తున్నారు. కానీ నా దురదృష్టం ఏంటంటే అందులో ఉండేటువంటి మంచిని కానీ చెడుని కానీ అందించకపోవడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అది మంచివైతే సమాజానికి ఉపయోగపడితే పిల్లలకు ప్రయోజనం అయితే మీ అందరి సహకారంతో విద్యావంతులమైన మనం, ఇంత సర్వీస్ పొందిన మనం ప్రభుత్వ దృష్టిలోకి ఎందుకు తీసుకెళ్ళకూడదనే భావంతో నేను ప్రభుత్వానికి కూడా నా తాలూకా సాహసంతో పంపించాను. విద్యావంతులు స్థానికంగా ఉన్నటువంటి మీరంతా కూడా వాటిని పరిశీలిస్తారని, వాటిని విశ్లేషిస్తారని, వాటిలో ఉన్న మంచి చెడ్డలు నాకు సమీక్షిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇన్ని నోట్సులు సుమారు 3000 పేజీల నోట్సులు రాశారు. అది నా తాలూకా ఇదే. మరి ఖాళీ ఉన్నాను, ఏం చేయాలి? నాకు ఇంకో పని లేదు, ఇంకో పని రాదు కూడా. కాబట్టి చేశాను. దయచేసి అన్ని పేజీలు ఎవరు చదవరని 2 పేజీలు 2 పుస్తకాలుగా, రేపటి పౌరుని ఒకటి, ఫ్యామిలీ ఈజ్ ది రూట్ ఆఫ్ ది నేషన్, కుటుంబే దేశాన్ని మూలం అనే 2 పుస్తకాలు రాసి వివిధ హై స్కూల్స్కి, దేవాలయ యాజమాన్యానికి, నా శ్రేయస్ కోరే మిత్రులకి నేను జెరాక్సులు తీయించి అందించాను. వారి నుంచి కూడా సమాధానం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నాను. కనీసం బాగుందని కానీ బాగులేదని కానీ మా ఈ సంస్థకు వచ్చి వివరించారు అని చెప్పి నేను సామాన్యుడిని స్టాఫ్ సమక్షంలో వివరించడం, విద్యావంతుల సమక్షంలో మాట్లాడడం అంత నాకు అవగాహన లేకపోతే చేయలేను కదా. కాబట్టి ఎంతో కొంత పొటెన్షియాలిటీ ఉన్నదాన్ని మరికొంచెం ప్రయోజనం చేకూర్చే విధంగా అందిస్తారేమోనే ఆశతో ఈ వీడియోని మేము ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇందులో బాల్య నైపుణ్యాలు అని పేరు, హై స్కూల్ నైపుణ్యాలు పేరు, అభిలషణీయ ఆసక్తి రంగం ఎలా గుర్తించాలో 4, కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రాధాన్యత, 5 కెరీర్ ప్లానింగ్ అనే 5 కాన్సెప్ట్స్. 5 అంటే 10 కాగితాలు 20 పేజీలు మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ 20 పేజీలు కూడా మీరు బిట్వీన్ ది లైన్స్ చదివి నాకు మీ సూచనలు సలహాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయస్సు కోరే మీ అభిమాని హిమంత్ బైరాగి. పిల్లలు భవిష్యత్తే మనందరికీ మూలం కాబట్టి ఆ భవిష్యత్తులో మీ సహకారాలు అందిస్తారని నా ప్రార్థన. నా కాంటాక్ట్ నెంబరు 9908354090.